నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలు సరిగ్గా ఈ రోజుకి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి, అయితే గత ప్రభుత్వం ఏదైతే ఓటమి పాలైందో ఆ ఓటమిలో ప్రధానమైన కారణం ఏంటి అంటే ఈ దాడులు, అరాచకాలు. ఒకానొక పారామీటర్ అది, కంప్లీట్గా అదే అని చెప్పలేం, కానీ అది ఒక కారణం. అయితే నిన్న ఏం జరిగింది అంటే, ఏదైతే పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నంబూరి శంకర్రావు వరద బాధితులను పరామర్శించడానికి వెళుతున్న క్రమంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, అత్యుత్సాహవంతులు కావచ్చు, దాడికి పాల్పడిన సంగతి మనందరికీ తెలిసిందే. వాహనాన్ని ధ్వంసం చేశారు. మరి ఏదైతే గత ప్రభుత్వాన్ని విమర్శించారో అదే పరిస్థితి ఇప్పుడు కూడా తలెత్తుతుందా? ఆఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ దాన్ని ఎక్కడ ఉపేక్షించేది లేదు, అది వేరే అంశం. కానీ తెలుగుదేశం పార్టీ అంటే ఒక డిసిప్లైన్ పార్టీ అని చెప్పేసి పదే పదే చెప్పేవాళ్ళు మరి ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు దీనిపైన ఖండించాలి. ఎవరైతే దాడులు పాల్పడ్డారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. మరి ఏం జరుగుతుంది అసలు? ఓ పక్కన రాష్ట్రం పరిస్థితి చూస్తే వరదలతో అల్లల్లాడిపోతా ఉన్నారు. మరో ప్రక్కన ఊపిరాడనివ్వకుండా ఒకదాని తర్వాత ఒకటి అంశాలు వస్తూనే ఉన్నాయి. మరి ప్రజలకు ఎటువంటి సంకేతం వెళుతుంది అనే అంశాన్ని ఈరోజు మనం మాట్లాడదాం. దీంతో పాటుగా మరొక టాపిక్ కూడా ఉంది, అది సెకండ్ రౌండ్లో మాట్లాడదాము. సో మనతో పాటు చర్చించడానికి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గురుమూర్తి గారు, అలాగే వైసీపీ అధికార ప్రతినిధి కారుమంచి రమేష్ గారు, రాజకీయ విశ్లేషకులు తాడిచెట్టి పశుపతి గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి సుజాత గారు మరికొద్దిసేపట్లో జాయిన్ అవబోతున్నారు. అందరికీ నమస్కారం అండి. గురుమూర్తి గారు నమస్తే అండి. అందరికీ నమస్కారం సార్. సో ఏదైతే నిన్న జరిగిందో ఆ ఘటన, దాన్ని ఏ విధంగా చూస్తారు? మీకు ప్యానల్లో ఉన్నటువంటి వీక్షకులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ. నమస్కారం సార్. ఇప్పుడు దాడి అనేది ఎక్కడ దాడి జరిగినా కూడా అది తప్పే, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే మీరు ఇందాకే చెప్పారు, గత ప్రభుత్వంలో దాడులు, అక్రమ కేసులు మరి ఇష్టం వచ్చినట్టు చేశారు కాబట్టి మరి వాళ్ళకి ఈ రోజున ఈ పరిస్థితి వచ్చిందని మనం చూసాము. మేము ఎక్కడ కూడా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మొదటి రోజే ఆయన అసెంబ్లీ సాక్షిగానే చెప్పారు, ఎందుకంటే మనం కక్షలో కార్యక్రమాలు మనకొద్దు, మనం బాధ్యత ఉంది, మన మంచి మెజార్టీతో మనం గెలిపించారు, మనకి మంచి సంఖ్య ఇచ్చారు ప్రజల యొక్క అభిమానాన్ని చూరుకునే విధంగా పరిపాలన చేయాలి, తప్పితే మీరు అలవచలు ఎక్కడ కూడా దాడులు చేయొద్దు. ఎందుకంటే మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీ అంటే కాంపిటీషన్ కలిగినటువంటి పార్టీ. మేము ఎప్పుడు కూడా దాడులు కానీ ఇలాంటి వాటికి కూడా ఎక్కడ కూడా మేము ప్రోత్సహించేటువంటి పరిస్థితులు. కానీ నేను జరిగినటువంటి ఏదైతే ఉందో దాన్ని నేను కూడా ఉపేక్షించం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి జరిగినటువంటి సందర్భంలో ఏ విధంగా మాట్లాడతారో వాళ్ళకి తెలిసారు, అన్ని కూడా మా కళ్ళారా చూసినటువంటి విషయం. కాబట్టి వాళ్ళ మీరు అన్నట్లు ఒక పక్కన వరదలతో రాష్ట్రం అతలాకుతలం అవుతా ఉంది. ఈ రోజు కృష్ణానది వరదల్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రజలు, వీళ్ళందరూ కూడా మనం చూస్తా ఉన్నాం. మరి ఈ పరిస్థితుల్లో ఎక్కడైనా, ఎందుకంటే మీరు అన్నారు ఇందాక అత్యుత్సాహంతో ఎక్కడన్నా చేసి ఉండొచ్చు అని, అయ్యి ఉండొచ్చు. లేదంటే గతంలో వాళ్ళు అనేక రకాలైనటువంటి ఎక్కడన్నా ఇబ్బందులు పెట్టి బాధలు పెడితే ఎక్కడో ఒక చోట చెదురుమదురు సంఘటనలు తప్పితే విచ్చలవిడిగా ఎక్కడైతే ఈ రాష్ట్రంలో గొడవలు జరిగేటువంటి పరిస్థితులు అయితే లేవు. దానికి తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, మరి ఎవరు కూడా దీన్ని ఉపేక్షించరు. ఎందుకంటే కక్షే సమాధానం కాదు. ఎందుకంటే కక్షే సమాధానం అయితే ఈ భూమి మీద ఎవరు ఉండరు. ఎందుకంటే చెడో ఆవేశాల్లో జరిగినప్పుడు దాన్ని మనం సరి చేసుకుని ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇవాళ మేమే చూసుకున్నట్టయితే మేము ఎప్పుడు చిన్న కుటుంబంలో పుట్టి పెరిగి ఎంతో కష్టపడి ఒక సోషల్ వర్కర్ గా బయలుదేరి రాజకీయాలకు వచ్చినట్టుంటే మేము మరి మాకు కూడా అనుకోకుండా గన్నవరం దాంట్లో మేము కూడా జైలుకి వెళ్ళాం. అంత మాత్రాన వాళ్ళని జైలుకి పంపాలో లేకపోతే ఏం చేయాలనేటువంటి విధానం మా దగ్గర లేదు. ఎందుకంటే ఆ రోజున వాళ్ళు చేశారు, వాళ్ళు అన్యాయం చేశారు, అక్రమాలు చేశారని చెప్పి గోలు పెట్టింది ప్రపంచం అంతా కూడా చేశారు. కాబట్టి ఆ విధంగా అయింది. ఎక్కడన్నా ఇలాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా మేము ఖండిస్తాం, మేము మా వాళ్ళతో మాట్లాడుకుంటాం. మరి ఎక్కడ, ఎందుకంటే ఒక్కొక్క చోట ఎలా ఉంటదంటే ఆ బాధపడిన వాళ్ళు, కష్టపడిన వాళ్ళు, ఇబ్బంది పడ్డవాళ్ళు కొంతమంది మీరు అన్నట్టు అత్యుత్సాహంతో ఎక్కడ ఉంటే అది జరగటమే. కానీ
ఎక్కడో కూడా మేము ఆ జరిగినటువంటి సంఘటనని ప్రోత్సహించేటువంటి పరిస్థితులు ఉండవు, దాన్ని ఎంకరేజ్ చేయటం కానీ అలాంటివి ఉండవు. భవిష్యత్తులో కూడా ఎక్కడ కూడా జరగకుండా మేము చూసుకుంటాం. ఎందుకంటే పరిపాలనకు కావాల్సింది ముఖ్యంగా ఏంటంటే శాంతి భద్రత. శాంతి భద్రతలో బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, పరిపాలన బాగుంటుంది, పరిపాలించేటువంటి వ్యక్తుల యొక్క విధానాలు బాగుంటాయి, అన్ని కూడా ప్రశాంతంగా వెళ్తాయి. అందుకని ప్రతిరోజు మాకు ఆ విధంగా చేయాల్సినటువంటి అవసరం ఎక్కడ కూడా మాకు లేదు, మేము చేయం కూడా. ఇవాళ పక్కన చూస్తా ఉంది, రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, కష్టాల్లో ఉంది, బాధల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో అందరం కూడా సమన్వయంతో పనిచేయాలి. అందరూ కూడా ఇవాళ అనేక స్వచ్ఛంద సంస్థలు విజయవాడ నగరానికి వచ్చి కొన్ని వందల వేల మంది వచ్చి కష్టపడి పనిచేస్తా ఉన్నారు. మా తోటలో కూడా 8 లంక గ్రామాలు ఉంటే 8 లంక గ్రామాలు కూడా ఈ రోజు కూడా ఇప్పుడే వేరే అవకడ లంకకి మురిగేటి పంపించి అక్కడ పశువులు అల్లాడిపోతున్నాయి అంటే మురిగేటి పంపించి ఇప్పుడు నేను హడావుడిగా మీ దగ్గరికి ఇక్కడ ఇంట్లో రావడం జరిగింది. మేము ఆ విధంగా కష్టపడి పనిచేసి ప్రజలు మనలో పొందాలనుకుంటాం తప్పితే మాకు ఎక్కడ గొడవలతో కానీ పన్నులాటలతో తగాదాలతో కానీ మాకు పని లేదు, భవిష్యత్తులో జరగదు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేయగలరు, చేస్తారు, ఆ నమ్మకం మాకుంది. నేను కూడా అలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు కాబట్టి జరిగినటువంటి సంఘటన మరి దాని పూర్వపరాలు కూడా ఒకసారి తెలుసుకుని అది ఏ విధంగా భవిష్యత్తులో జరగకుండా ఉండాలో చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. సరే, ఇప్పుడు దాడులకు పాల్పడ్డ వారిపైన చర్యలు తీసుకునేది ఏమైనా ఉందండి? ఖచ్చితంగా ఇక్కడ తప్పు జరిగితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు ఎవరినైనా సరే శిక్షించాల్సిందే. అంతేగాని మా పార్టీకి ఒక న్యాయం, ఇంకొక పార్టీకి ఇంకో న్యాయం, అట్లా చట్టం అందరికీ ఉంటాయి, ఎవరికి చుట్టం కాదు, అందరూ వచ్చి సమానంగానే ఉంటది. ఇంట్లో ఎలాంటి ఆలోచన ఉండదు, ఎలాంటి ఇంకొక వేరే విధానం కూడా ఉండదు. అయితే మూర్తి గారు, మీ లంక గ్రామాలు ఎలా ఉన్నాయండి ప్రస్తుతం? ప్రస్తుతానికి లంక గ్రామాల్లో పరిస్థితి ఏంటంటేనండి, ఒక 2 రోజుల క్రితమే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వరద బాధితులందరూ కూడా వెళ్ళిపోయారు. 8 లంక గ్రామాలు ఉంటాయి. ఒకటి 2 లంకలకి ఇంకా కరెంటు ఇంకా రాలేదు. ఎందుకంటే మొన్న వర్షం వల్ల వేసినటువంటి స్తంభాలు కూడా ఒరిగిపోవడం వల్ల అది ఇబ్బంది వచ్చింది. ఈ రోజు రేపు కరెంట్ ఇచ్చి వాళ్ళు కూడా పంపుతాం, వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు ఇచ్చి పంపించాం. అదేవిధంగా లంక గ్రామాల్లో శానిటేషన్ కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఎందుకంటేనండి నీళ్లు ఇళ్లలోకి రావటం వల్ల, మట్టి ఇళ్లలోకి వెళ్ళటం వల్ల అది అక్కడ ఈ పంటలన్నీ కూడా కుళ్ళిపోవటం వల్ల ప్రధానంగా ఆ లంక గ్రామాల్లోనండి ఈ కంద, పసుపు, అరటి, చవడపాకు, అదేవిధంగా కూరగాయలు, అట్లా వాణిజ్య పంటలు ఖరీదైన పంటలు ఉంటాయండి. ఒక్క కంద వేయటానికి ఎకరానికి 2.5 లక్షలు అయ్యేది. 2.5 లక్షలు అయిందండి. అంటే పెట్టుబడి ఎంత అయితే చూడండి, ఒక్కొక్క కంద వేయాలంటే 3.5 లక్షల రూపాయలు ఇవాళ రైతు ఇబ్బందులో ఉన్నాడు. అలాంటి రైతులకి న్యాయం చేయాలి. అదేవిధంగా అక్కడికి వెళ్ళినటువంటి ప్రజలు కూడా నిత్యావసర వస్తువులు ఇచ్చాం. వాళ్ళతో పాటుగా స్వచ్ఛంద సంస్థలు కూడా వచ్చి అనేక రకాలుగా సహకరిస్తా ఉన్నారు. నిన్న ఎక్కడో రాజమండ్రి నుంచి మహిళా లయన్స్ క్లబ్ వాళ్ళు వచ్చి వాళ్ళు అక్కడ గవర్నర్ గారు వాళ్ళందరూ కూడా వచ్చి చాలా చక్కగా ఈ ప్రాంతంలో మొత్తం 500 మందికి చక్కగా నిత్యావసర వస్తువులు అవి తినేయటానికి బిస్కెట్లు కానీ అక్కడికి ఇచ్చేది. అట్లా అందరూ వస్తా ఉన్నారు, చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది ప్రకృతి సృష్టించినటువంటి బీభత్సంలో అందరూ కూడా సహకారం చేయాలి. సహకారం చేయమని చంద్రబాబు నాయుడు గారు కూడా మొదటి రోజు అందరూ కూడా కోరారు. అందరూ సహకరించి కలిసిమెలిసి పనిచేస్తేనే ఏదైనా ఒక దీనికి వస్తుంది. ఇవాళ అధికార యంత్రాంగం కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ కూడా ఇది కష్టకాలంలో దీని విమర్శలు చేసుకుంటా కూర్చుంటాం కాదు. అది కలిసి పని చేస్తేనే మంచి జరిగింది. అంతేగాని మనం ఏదేదో మాట్లాడుకుంటే పరిస్థితులు వాళ్ళు ఎంతో మంది దాతలు వస్తుంటే మాకు చాలా ఇదని పెట్టింది. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి సహాయంగా నాకు చూస్తుంటే మాకు చాలా సంతోషం ఉంది. కానీ అక్కడ వరద బాధితులు మాత్రం చాలా ఇబ్బందుల్లో, కష్టాల్లో వాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా ఒక్కోటి దశల వారీగా కూడా చేయడానికి ఈ ప్రభుత్వ పరంగా కానీ మా పరంగా కానీ తీసుకెళ్తాం. మరి పశువుల పరిస్థితి ఏంటంటే వాటికి ఏమన్నా కొంచెం గడ్డి అట్లాంటిది పశువులకి ఇప్పటికే కొన్ని లంకల కింద అంటే మా మండలంలో అయితే ఇప్పటికి దాతలు 10 ట్రాక్టర్లు గడ్డి పంపారండి. దాంతో పాటు ప్రభుత్వం ఏం చేసిందంటే మిక్సర్ ఇచ్చిందండి. ఆ మిక్సర్ ఇవ్వటం వల్ల కాస్త ముందర, ఎందుకంటే ఈ వరద వల్ల పచ్చగడ్డి అంతా పాడైపోతుంది కదండి, గంటకు కూడా పనికిరాని పరిస్థితులు కాబట్టి అది ఆ దిశగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దాంతో పాటు మేము కూడా రైతు వారీగా కొంత గడ్డి కానీ ఇవన్నీ కూడా మేము కూడా లంకలకు పంపిస్తాము. పశువులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. రైట్ సార్.
మరలా వస్తాను. సుజాత గారు గుడ్ మార్నింగ్ అండి. పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పేది ఏంటి అంటే మేము గత ప్రభుత్వం లాగా వ్యవహరించాం, మేము చాలా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నామని చెప్పేసి అన్నారు. సరే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేసినా, జన సైనికులు దాడి చేసినా, ఎవరు దాడి చేసినా ఒకటే. ఎందుకంటే మీరు అందరూ కూటమి కాబట్టి అందరిపైన బాధ్యత ఉంది. మరి ఇట్లాంటి చర్యల్ని మీరు ఏమని సమర్థిస్తారా, ఖండిస్తారా, ఏం చేస్తారు చెప్పండి? సార్, మొదటగా మీకు అలాగే ఆదాన్ ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ శుభోదయం అండి. దాడులు అన్నవి ఎవరు చేసినా కూడా తప్పేనండి. దాడుల సంస్కృతి రాజకీయాల్లో అసలు మంచిది కాదు. అది ఏ పార్టీ వారు చేసినా, అధికారంలో ఉన్న వాళ్ళు చేసినా, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చేసినా, ఎవరు చేసినా దాడుల సంస్కృతి అనేది మంచిది కాదు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ మన ఏపీలో జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా ఏది నిజమో ఏది అబద్ధమో, కంటికి కనిపించేది ఏది నిజమో, చెవులకు వినిపించేది ఏది నిజమో అన్నది అర్థం కాని పరిస్థితి. ఏదైనా కూడా విచారణ జరిగిన తర్వాత పూర్తి నిజానిజాలు తెలుసుకున్న తర్వాత మనం కామెంట్ చేయవలసిందే కానీ ముందుగా ఏది చెప్పలేని పరిస్థితి సార్. ఎందుకంటే గుడ్లవల్లేరు ఘటన చూసాం, ఎంత మసిబూసి మారేడుకాయ చేసి దాన్ని ఎలాగా చిత్రీకరించాలని చూసాం. బోట్ల విషయం చూస్తున్నాం. అలాగే మొన్న అంతకు ముందు వినుకొండలో జరిగిన ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన కొట్లాట, దాని తర్వాత హత్యకు దారి తీయడం, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేయడం, ఇవన్నీ చూసాం. చూస్తే మనకి బయటికి చూపించేది ఒకటి, దాని వెనుక జరిగేది ఒకటి. దాని దర్యాప్తు తర్వాత అసలైన వాస్తవాలు బయటపడుతున్నాయి కాబట్టి ఇటువంటి విషయాల్లో మనం దర్యాప్తు సంస్థలకి విలువ ఇచ్చి దాని తర్వాతే మనం కామెంట్ చేయడం బెటర్ అని నా ఉద్దేశం సార్. గుడ్లవల్లేరు సంఘటనలో కూడా ఆల్రెడీ వాహనం ధ్వంసం చేసింది కనపడుతుంది కదా. ఆ పార్టీ కార్యకర్తలు వాళ్ళ వాహనం ధ్వంసం చేయలేరు, ఖచ్చితంగా అధికారంలో ఉన్న వాళ్ళే పాల్పడతారు. ఇప్పుడు గురుమూర్తి గారు కూడా చాలా హుందాతనంగా యాక్సెప్ట్ చేశారు, ఎవరు చేసినా ఖండిస్తున్నామని చెప్పేసి. చెప్పండి. అంటే సార్, మనం మీకు ఒక్క ఉదాహరణ చెప్పాలి. వినుకొండలో టీడీపీ కార్యకర్త వైసీపీ కార్యకర్తని చంపేశాడని చెప్పి ఇద్దరు ముస్లిం యువకులు మధ్య జరిగిన హత్యని మనం చూసాం. టీడీపీ కార్యకర్త వైసీపీ కార్యకర్తని చంపేశారని చెప్పి గగ్గోలు పెట్టారు వైసీపీ వాళ్ళు. రాష్ట్రపతి పరిపాలన రావాలని ఢిల్లీ వెళ్లి ధర్నాలు చేశారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చేశారు. అది రాజకీయ పరమైన ఆరోపణ. మనం రాజకీయ పరంగా కాకుండా గ్రౌండ్ లెవెల్లో ఏంటి అసలు ఇది? ఒకవేళ నిజంగా పోని విచారణలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారు అని అంటే దానిపైన మీ రియాక్షన్ ఏంటి? అందులో డౌటే లేదు సార్. ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, వైసీపీ కార్యకర్తల, జనసేన కార్యకర్తల అని చూసే అవసరం ఏం లేదండి ఈ ప్రభుత్వానికి. అంత అంటే అధికార దుర్వినియోగానికి అయితే ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం పాల్పడదండి. ఖచ్చితంగా విచారణలో వాళ్ళు ఏ పార్టీ కార్యకర్తలైనది సంబంధం లేదు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎవరినైనా శిక్షిస్తారండి. అందులో డౌట్ ఏం లేదు సార్. సరే, ఎట్లాగూ మీరు ఒక పాయింట్ రేస్ చేశారు కాబట్టి అది అడుగుతున్నాను. గుడ్లవల్లేరు ఘటన అన్నారు కదా, అది దర్యాప్తు అని చెప్పేసి అన్నారు. ఏమైందండి? ఆ దర్యాప్తు క్లియర్ అయిందా లేదా ఇంకా దర్యాప్తు జరుగుతూనే ఉందా? అదే సార్, గుడ్లవల్లేరు సంఘటనలో తీగలాగితే డొంకంత కదిలినట్టు గత ప్రభుత్వం నుంచి ఒక వైసీపీ నేత, మచిలీపట్నం చెందిన వైసీపీ నేత కొడుకు ఏ విధంగా కొన్ని దుర్మార్గాలకు పాల్పడ్డారు అన్నది అన్ని బయటకు వస్తున్నాయి. అక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన పర్సనల్ సంఘటనని దాన్ని ఆధారంగా తీసుకుని వారి అమ్మాయిని బెదిరించో ఇంకొకటి చేసో ఆ ఘటనని తీసుకుని 300 వీడియోలు అని చెప్పి 28 బాత్రూమ్ లో కెమెరాలు ఫిక్స్ చేశారని చెప్పి అసలు ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం అయితే చేశారు. ఆడపిల్లలను అడ్డం పెట్టుకుని ఆడంగి రాజకీయాలు చేయడం ఈ వైసీపీకి పరిపాటి అయిపోయింది సార్. 300 మేడం, మీరు దర్యాప్తులో ఏం తేల్చారనేది ఇంపార్టెంట్ కదా సార్. నేను అదే చెప్తున్నా, 300 వీడియోలను కరెక్ట్ గా వీళ్ళకి లెక్కలా తెలిసింది సార్. వీళ్ళు కూర్చొని లెక్క పెట్టారు వీడియోలు ఎన్ని ఉన్నాయో. సరే, రాయేశారు. దానికి వివరణ ఇస్తున్నాను. 28 బాత్రూమ్ లో ఒక ఆడపిల్ల కెమెరాలు ఫిక్స్ చేసేస్తుందండి. వాటి 28 వాటికి వైఫై కనెక్షన్ ఇచ్చేస్తుందండి. 28 సిమ్ కార్డులు పెట్టి ఆపరేట్ చేసేస్తుందండి. ఇవన్నీ అసలు ఎవరైనా నమ్మగలిగే ఉన్నట్టున్నాయో సార్? పైగా మళ్ళీ ఒక అమ్మాయి అంటే 28 ఒకేసారి చేయరు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట చేయొచ్చు. ఏముంది కానీ దానికి? ఇదే సార్, అసలు ఒక అమ్మాయి వేరే వాళ్ళ బాత్రూమ్ లోకి వెళ్ళి కెమెరాలు ఫిక్స్ చేయడం అంటే అది జరిగే పనేనా సార్? ఒకటి కాకపోతే రెండు కాకపోతే మూడోసారి అన్నా ఎవరికన్నా అనుమానం వస్తుంది కదా సార్. అది అంతా మసిపూసి ఎప్పటి నుంచో అవుతున్నాయి. 300 వీడియోలు రికార్డ్ అయినాయి అంటున్నారు సార్. 300 వీడియోలు రికార్డ్ అయిపోయినాయి అంటే అమ్మాయి ఫిక్స్ చేసిన వెంటనే 300 రికార్డ్ అయిపోయినాయా సార్? ఇవంతా తప్పుడు ఆరోపణలు. నెంబర్ కాదు ఇంపార్టెంట్. అది 1 అయినా అదే చర్య, 300 అయినా అదే చర్య.
సో ఒకటే అదే సార్, అనుకోండి, మరి పోనీ ఒకదానికి ఖచ్చితంగా ఏంటి ఆన్సర్ 300 చెప్పండి. అని వీళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు? మరి ఒక్క నేను వీడియో కూడా చెప్పలేదండి. బయటకు రాలేదు సార్. ఈ రోజు మీరు కాదు సార్ వైసీపీ వాళ్ళని అంటున్నా, అంటే మీరు నేను కాకపోయినా వైసీపీనండి, నేను మీ వైసీపీనే. ప్రతినిధులు సార్, మీ ప్రతినిధులు మేము సోషల్ మీడియా అంటే వ్యక్తిగతంగా రమేష్ గారు చెప్పకపోవచ్చు కానీ మా వైసీపీ పార్టీ కూడా చెప్పలేదు, మా నాయకులు ఎవరు చెప్పలేదండి. అయ్యో ఒక్కసారి చూడండి సార్, సోషల్ మీడియా అంతా మీరు మీ నాన్న వాళ్ళంతా గారు, 300 అది కాదు మనకి ఆడపిల్లల ఇంపార్టెంట్. ఆరోపణ చేసిన దాన్ని మేము చెప్పాం. అసలు ముందు అది అదే సార్. ఆ వీడియోలు ఉన్నాయా లేవా, దర్యాప్తులో ఏం ఇప్పుడు తెలియదు. సోషల్ మీడియా సార్ ఎంత ఫాస్ట్ గా ఉందంటే ఎక్కడో ఏదో సంఘటన జరిగితే నిమిషాల్లో బయటకు వస్తుంది. మరి ఒక్క వీడియో అన్న బయటకి ఏమన్నా వచ్చిందా? మనకి రాలేదు కదా. అటువంటి అసత్య ఆరోపణలు చేయొద్దు అనేది మా విజ్ఞప్తి మనం సార్. అసలు టాపిక్ అది కాదు, కానీ మీరు రేస్ చేశారని అడిగాను. సో ఫైనల్గా మీరు చెప్పండి, ఇప్పుడు జనసేన పార్టీ స్టాండ్ ఏంటి ఈ దాడుల పైన? సార్ జనసేన పార్టీ ఎప్పుడు చాలా క్లియర్ గా ఉంటుంది సార్. ఈ దాడుల సంస్కృతిని మేము మొదటి నుంచి ఖండిస్తాం. దాడులు చేసింది టీడీపీ కార్యకర్తలైనా కూడా డౌట్ లేకుండా వాళ్ళందరి మీద చర్యలు ఉంటాయి సార్. విచారణ Right, జరిగిన తర్వాత వాళ్ళు చేసింది టీడీపీ కార్యకర్తలైనా కూడా చర్యలు ఉంటాయి. రైట్ మేడం, మరలా వస్తాను నేను. రమేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు, ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ, ఆదాన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి. సో ఇప్పుడు మీరు దీన్ని ఎలా చూస్తారు? అంటే మీ కార్యకర్తలు ఏమైనా రెచ్చగొట్టారా, లేదు మీ మానాన మీరు వెళుతుంటే వాళ్ళే కావాలని వచ్చేసి అధికారం ఉంది కదా, మా పార్టీ అధికారంలో ఉన్నామని చెప్పేసి దాడులకు పాల్పడ్డారా? మీ పార్టీ ఎలా చూస్తుందండి? యాక్చువల్గా నిన్న అక్కడ ఇన్సిడెంట్ జరగక ముందే మా అక్కడ ఇన్ఛార్జ్ ఎవరైతే ఓడిపోయిన ఎమ్మెల్యే గారు ఉన్నారో నంబూరి శంకర్రావు గారు క్లియర్గా ఎస్పీ గారికి ఫోన్ చేసి, సార్ అక్కడ ఏదో దాడులు చేసేటట్టు ఉన్నారంట టీడీపీ వాళ్ళు, కొంచెం ఒకసారి అది విషయం చూడండి అంటే, ఆయన పర్యటనకు మీరు వెళ్ళొద్దు మానేయండి అని చెప్పడం జరిగిందండి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఆల్రెడీ వరద బాధితుల్ని పరామర్శించడానికి వెళుతుంటే టీడీపీ నాయకులు దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్న సమాచారం అక్కడ మాజీ ఎమ్మెల్యే గారు ప్రస్తుతం ఓడిపోయిన వ్యక్తికి ఉంటే, ఆయన ఎస్పీ గారికి ఫోన్ చేసి ఇలాగా టీడీపీ వాళ్ళు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెబితే ఆయన మీరు వెళ్ళొద్దని చెప్పడం సమంజసమేనంటారు ప్రసాద్ గారు? కరెక్ట్. అంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, లేకపోతే ఏదో రౌడీలు గుండాలు పరిపాలించే దేశంలో ఉన్నామండి? అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు మాకు అదే నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే గెలిచిన వాళ్ళకి ఎంత బాధ్యత ఉంటుందో ఓడిపోయిన వాళ్ళకి కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఇప్పుడు పరామర్శకి వెళ్ళాలి, బాధితుల దగ్గరికి వాళ్ళకి సహాయక చర్యలు ఏమైనా చేయగలిగితే చేయాలి. ఒకవేళ వెళ్ళలేదు అనుకోండి, మరలా ఇదే అధికార పార్టీకి సంబంధించిన నేతలు మిమ్మల్ని అంటారు, అది బయటకు కూడా రాలేదని చెప్పేసి. రైట్, చెప్పండి. అందుకే క్లియర్ గా చెప్తున్నానండి. ఇప్పుడు పరామర్శకు వెళ్ళేవాడు అక్కడ రాజకీయాలని ఎవరితోనూ గొడవలు పెట్టుకుందామని ప్రొవోక్ చేసే ఉద్దేశం ఎవరికీ ఉండదు. స్పెసిఫిక్ గా నంబూరి శంకర్రావు గారు అక్కడ ఆ పరామర్శకు వరద బాధితులను పరామర్శ చేయడానికి వెళ్తున్నప్పుడు ఆయనకి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉండి ఆ ఇన్ఫర్మేషన్ క్లియర్ గా ఎస్పీ గారికి కూడా చెప్పినట్లుగా ఆయన చెప్తున్నారు. మీరు అక్కడికి వెళ్ళొద్దని చెప్పడం అనేది ఆ ఎస్పీ గారి పరిస్థితి ఏంటో, మరి ఈ ప్రభుత్వం పరిస్థితి ఏంటో అనేది ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన ప్రతినిధులు చెప్పాలి. నెక్స్ట్ ఇదే కాకుండా ఎంత దారుణమైన పరిస్థితులు అంటే, ఇప్పటి వరకు సుమారు 5,000 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన దాడులు జరిగినాయి, ఆ హత్యలు జరిగినాయి. ఎక్కడో దాకా ఎందుకండి 9వ తారీఖున ఎంతమందిని హత్య చేశారండి? 36 మెంబర్స్ అండి, 36 మందిని హత్య చేయడం జరిగింది. 36 నెంబర్ ఎలా కలిసి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. కానీ 36 అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే దాన్ని పట్టుకొని మీరు ఎలాడుతూ ఉంటారు. ఆయన వైనాడు 175 అన్నట్టుగా మీరు వైనాడు 175. ఒక నిమిషం సార్, 36 మంది అన్నారు. ఇదే 36 మంది అన్నమయ్య డ్యామ్ ప్రాజెక్టు గేట్ కొట్టుకుపోయినప్పుడు పోయారు. దానికి సంబంధించి ఎక్కడ ప్రస్తావన చెప్తున్నా మాట వరుసకి. సో ఇక్కడ ఈ 36 మంది ఉన్నారు, రైట్, నిజంగానే హత్య చేయబడ్డారు, లిస్ట్ ఇవ్వండి అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు అడుగుతుంటే ఏ రోజు కూడా మీరు దాన్ని బయట పెట్టండి. వాళ్ళే చూసుకోవచ్చు కదా సార్, మేము లిస్ట్ ఇవ్వాలా? నెంబర్ చెప్పింది మీరేగా, పోనీ వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళ 5గురు 6గురు అంటున్నారు సార్, మీరు 36 అంటున్నారు కాబట్టి ఇది కూడా 5గురు కాదు 36 చూపించవచ్చు కదా. మీ దృష్టికి సుజాత గారు ప్లీజ్ ప్లీజ్. నంబూరి శంకర్రావు గారి విషయం అంత పెద్దగా ఒక మాజీ ఎమ్మెల్యేపై దాడి జరిగింది కాబట్టి మీరు ఫోకస్ చేస్తున్నారు. 9వ తారీఖున ఏలూరులో గేదెల సూర్యప్రకాశ్రావు అని చెప్పి మా వైఎస్ఆర్సీపీ నాయకుడి మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏలూరు బ్రిడ్జి మీద దాడి చేశారండి. దాడి చేసి అతను దెబ్బలు తగిలి రక్తంతో పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు కేసు పెడితే కేసు తీసుకోకపోతే, సరే అక్కడి నుంచి వాళ్ళు కేసు తీసుకోవట్లేదని చెప్పి
ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఎమ్మెల్సీ చేయించుకుందామని అక్కడికి వెళ్తే అక్కడ కూడా కనీసం ట్రీట్మెంట్ చేయకుండా మేము చేయలేం మాకు ఒత్తిళ్ళు ఉన్నాయని చెప్పి వాళ్ళు పంపించేస్తే అతను విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఎమ్మెల్సీ రికార్డ్ చేయించుకుని అక్కడి నుంచి ఇక్కడికి కేసు పంపించాల్సిన పరిస్థితి. ఎంత అంటే ఇలాంటి ఇష్యూస్ అన్ని మీ ముందుకు రావు కదండి. ఇప్పుడు అతను చనిపోయిన వ్యక్తి అతను దెబ్బలు తిన్నాడు అని మీకు తెలుసా? మీకు తెలియదు. ఇప్పుడు ఈ టాపిక్ మీద డిబేట్ ఇంకెవరైనా పెట్టారా? నేను తప్ప లేదు, మీకు తెలియదు కదండి. మాట వరుసగా నేను చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు ఏదైనా సరే దాడులు జరిగినప్పుడు మీరు చెబుతున్నారు 36 మంది అని. ఇప్పుడు ఆ గేదెల శ్రీనివాసరావు అని అన్నారు. ఆ 36 మంది డేటా మీ దగ్గర ఉందా లేదా? ఒకటే మాట. ఉందండి, ఉంది. ఇప్పుడు అతని మీద దాడి జరిగిందంతా పంపించండి మీ దగ్గర ఉంటే. నేను పంపిస్తాను చూడండి. ఇప్పుడు ఫార్వర్డ్ చేస్తాను. నేను మీకు పంపిస్తాను చూడండి. ఇప్పుడే ఇలాగా మీ దృష్టికి వస్తున్న విషయాలు తక్కువ. ఎందుకంటే పోలీసులు కూడా అక్కడ కేసులు నమోదు చేయకపోవడం, వాళ్ళ మీద ఒత్తిళ్లు రావడం, ఈ బాధితులు కూడా భయపడిపోయి ఎందుకు మళ్ళీ మనం కేసు పెడితే రేపు పొద్దున్న మా కుటుంబ సభ్యులకు ఇబ్బంది అవుతుందేమో. ఇప్పుడు మీకు పంపించాను చూడండి సార్, మీకు పంపించాను చూడండి ప్రసాద్ గారు. బాధితులు కూడా భయపడిపోయి బయటకు రాని సంఘటనలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కోకొల్లలండి. ఇప్పుడు మీరు ఇదొకటే చెప్తున్నారు. మచిలీపట్నంలో జనసేన నాయకుల్ని టీడీపీ నాయకులు కొట్టి కాళ్ళు పట్టించుకున్నారు. మీరు చూసారా సార్ వీడియోస్? కొట్టి కాళ్ళు పట్టించుకున్నారు జనసేన నాయకుల్ని. ఏది చిన్న బ్యానర్ మీద బయట పెట్టుకోవాలి. అది పెట్టుకుంటారో పెట్టుకోరో మాకు అనవసరం. నేను విషయం చెప్తున్నా. జనసేన వాళ్ళు బయట పెట్టుకుంటారో పెట్టుకోరో మాకు అనవసరం. అంటే దాడులు జరుగుతున్నాయా లేదా అని. ఇప్పుడు నిజంగా ఆ రోజున అక్కడ మనిషి చనిపోతే అతను రక్తపు మడుగులో ఉన్నాడు సార్. నేను చూసాను ఆ వీడియో. మనిషి నిజంగా చనిపోతే పరిస్థితి ఏంటి సార్? అతను చనిపోయినట్టే కదా. ఇలాగా కూటమి ప్రభుత్వంలో జనసేన వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి కొన్ని చోట్ల. వైఎస్ఆర్సీపీ మీద అయితే, ఆ కార్యకర్తల మీద, నాయకుల మీద అయితే చెప్పలేని బోళ్ళని దాడులు జరుగుతున్నాయి. ఎందుకంటే బయటకు వస్తున్నాయి కొన్ని, బయటికి రాని చాలా ఉన్నాయండి. మీకు ఎక్కడో దాకా ఎందుకు, రామగిరి మండలం సత్యసాయి జిల్లా అండి, పరిటాల సునీత గారి కాన్స్టిట్యున్సీలో నిన్న ఒక వ్యక్తి పిస్టల్ పట్టుకుని అతను అక్కడ ఎంపీటీసీ భర్త మీద నువ్వు కేసు వాపసు తీసుకోకపోతే నేను చంపేస్తానని చెప్పి అతను పిస్టల్ పట్టుకుని బెదిరించడం జరిగింది. ఇది మీ దృష్టికి వచ్చిందో లేదో మరి నాకు తెలియదు. ఇలాంటి ఇష్యూస్ ఏదైనా వీడియో ప్రూఫ్స్ తోటి ఉండి వాళ్ళు అక్కడ ఏదైనా గొడవ చేసి పేపర్లోకి వస్తే బయటకు వస్తున్నాయండి. లేదు టీడీపీ నాయకులు కానీ పోలీసులు కానీ భయపెట్టి మీ మీద తిరిగి కేసులు కడతాం, మీరు కనుక ఇవన్నీ బయట పెడితేనంటే ఎవరికి వాళ్ళు ఎంతో భయంతో ఈ రాష్ట్రంలో బ్రతుకుతున్న సంఘటనలు కోకొల్లాలండి. మీరు చెప్పిన ఘటనలో నిజంగా జరిగితే ప్రతి ఒక్కటి కూడా ఖండించవలసిందే. కాకపోతే పెద్దలు ఒక సామెత చెప్పారు, నీవు నేర్పిన విద్య నీరజాక్షి అని చెప్పేసి. ఇదే పరిటాల శ్రీరామ్ గారి ఊరెళ్ళి, అతని పేరు రెడ్డి ఉంది, ఏదో మామూలు బెదిరింపులు కాదు మీ ప్రభుత్వ హయాంలోనే. సో ఇట్లాంటి కోకొల్లు ఉన్నాయి. సో అప్పుడు మీరు ఎక్కడ కూడా ఖండించాల. అధికారంలో ఉండగా మీరు ఏ ఒక్క అంశం కూడా ఖండించాల. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గురుమూర్తి గారు ఖండించారు. అలాగే జనసేన పార్టీ అధికార ప్రతినిధి కూడా ఖండించారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించిన జన సైనికుల పైన ఏదో దాడో కాళ్ళు పట్టించుకున్నారు, వాటెవర్. సో ఇప్పుడు దాన్ని ఉపయోగించుకొని మీరేదో వాళ్ళ మధ్య చిచ్చు పెట్టాలి అనే ప్రయత్నం కూడా చేస్తున్నారని కొంతమంది అంటా ఉన్నారు. కరెక్ట్ నాకు అర్థం, చెప్పండి. నేను విషయం చెప్తున్నా, దాన్ని ఉపయోగించినప్పుడు నేను దాడి జరిగిందని చెప్పాను తప్ప వీళ్ళకి సిగ్గు లేకుండా ఇంకా టీడీపీ తోటే ఉంటున్నారు. అలాంటి మాటలు నేను మాట్లాడినండి. నాకు చిరాకు. మీరు మాట్లాడరు, కొంతమంది దాన్ని వాడేసుకుంటున్నారులే. నాకు అసలు చిరాకు అలా మాట్లాడాలన్నా. ఎందుకంటే వాస్తవంగా జరిగిన విషయాలు చెప్పుకోవాలి. దాడులు జరుగుతున్న మాట వాస్తవం. వాళ్ళు పోలీస్ స్టేషన్లోకి వెళ్తే పోలీస్ కంప్లైంట్లు పోలీసులు తీసుకొని మాట వాస్తవం. తీసుకోకపోతే వాళ్ళ మీద తిరిగి మేము కేసులు పెడతాం, మీ మీద 307 పెడతాం అని చెప్పి భయపెడుతుంటే ఆ భయానికి కొంతమంది పోలీస్ కేసులు కూడా పెట్టలేని పరిస్థితి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు, దాడులు బేభత్సంగా జరుగుతున్నాయండి. ఇవి కూటమి ప్రభుత్వానికి అన్నిటికీ కూడా తెలుసు. కానీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, హోంమంత్రి గారు కానీ పై స్థాయిలో ఖండిస్తున్నారు. కింద స్థాయిలో వాళ్ళు చెబుతున్నట్టుగా అయితే పరిస్థితి మాత్రం అంత సవ్యంగా మాత్రం లేదండి. అయితే ఇప్పుడు ఆ ప్రభుత్వానికి మీకు ఉన్న డిఫరెన్స్ ఏంటో చెప్పమంటారా? వీళ్ళు భయపడి ఎక్కడ పెడతారా 307 సెక్షన్ అని చెప్పి సాగుతున్నారు. మీరు భయపడకుండా డైరెక్ట్గా పెట్టేశారు చంద్రబాబు నాయుడు గారి మీద 307 సెక్షన్ ఏదైతే అంగళ్ళలో. ఇప్పుడు అలా పొరపాట్లు చేసామనే కదా ప్రజలు మమ్మల్ని ఓడించారు.
రైట్ ఇప్పుడు అదే పొరపాట్లు వీళ్ళు కూడా చేస్తారనమాట, అంతేనండి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు రేపు పొద్దున్న అది నేను 2029 కోరుకుంటాను. ఆ మళ్ళీ మేము హుందాతనం వచ్చిన తర్వాత అనేది హుందాతనం కావాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలా ఒప్పుకున్నారో మీరు కూడా అలా ఒప్పుకున్నారు. వండర్ఫుల్, థ్యాంక్ యూ. ఒక అదే నిమిషం అందుకే మరలా వస్తాను నేను. 2029లో మళ్ళీ మేము వచ్చి మేము ఇలాగే చేయాలన్నమాట. చేయండి, అదే మాట వాళ్ళు చెప్పేది అదే కదా సార్. రేపు మేనిఫెస్టోలు అదే పెట్టండి సార్. ప్రసాద్ గారు వాళ్ళు చెప్పేది అదే కదా, మేము ఇప్పుడు చేస్తున్నాం, మీరు అప్పుడు చేశారు కాబట్టి మేము ఇప్పుడు చేస్తున్నాం అంటున్నారు. 2029లో మళ్ళీ మేము గెలిస్తే ఇదే పద్ధతి అవలంబించాలా సార్? ఇద్దరిని అది పంపించేస్తారు కరెక్ట్ అట్లా అంటారా? చేస్తే. ఈసారి అట్లా చేశారనుకోండి, అదే వాళ్ళు వద్దు మీరు వద్దు అని చెప్పేసి జనాలు దండం పెట్టేస్తారు మీకు ఇక. ఎందుకంటే మాకేంటి ఈ ఆప్షన్ లేకుండా ఈ పరిస్థితి ఉంది అని చెప్పేసి జనాలు అనుకునే స్థాయికి తీసుకురామాకండి దయచేసి. మరలా వస్తాను నేను. పశుపతి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. సార్ విన్నారు కదా ముగ్గురు వర్షన్స్, అవును, చెప్పండి సార్. అదాన్ ప్రేక్షకులకు మరియు ప్యానెల్ మిత్రులందరికీ శుభోదయం. ఇప్పుడు అందరూ మీరు అన్నట్టుగా గురుమూర్తి గారు కానివ్వండి, సుజాత గారు కానివ్వండి, ముందాగా రమేష్ గారు వాళ్ళు రమేష్ గారు కానివ్వండి, వీళ్ళందరూ చెప్పడానికి బాగానే ఉంటుందండి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు జరిగిన విషయాలకు పార్టీలకు అతీతంగా అది ఎవరైనా కావచ్చు, చట్టం తన పని తాను చేసుకుపోతుంటుంది, చట్టం ముందు అందరు సమానమే అంటున్నారు, బాగుంది. కానీ మనం ప్రాక్టికల్గా ఏ పార్టీ అయినా కావచ్చు, వైఎస్ఆర్సీపీ, జనసేన, టీడీపీ, బీజేపీ ఏదైనా కావచ్చు, అది ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ జరగాలి. అది ప్రధానంగా ఆచరణలో జరగాలి. ఎందుకు అంటే అప్పుడే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు సభా వేదికలపైన నేను కూడా చూశాను, మనందరం రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు ఈ కోపతాపాలకు, కక్షలు, కారుణ్యాలకు వెళ్ళకూడదు, మనం ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికారం మనకి ఇచ్చారు కాబట్టి దాన్ని మనం ప్రజల ముందు ఉంచాలి, ప్రజలకు మోటివేషన్తో ఉన్నారు, ఇట్ షుడ్ అప్రిషియేట్. కానీ ఇప్పుడు కోట్లాది మంది ప్రజలకు ఆ పార్టీలకు రిప్రజెంట్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆ పార్టీకి రిప్రజెంట్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటలు సభా వేదికల పైన ఉన్నా కూడా ప్రజలు, కార్యకర్తలు వినకపోతే అది అల్టిమేట్గా ఎక్కడొస్తుంది? ఈ పార్టీ అధినాయకత్వం మీదనే ఎఫెక్ట్ అవుతుంది. అంటే మీరు వేదికల పైన మీరు ఒకటి మాట్లాడతారు, గ్రౌండ్ లో ఒకటి చేస్తున్నారు, ఆరోపణ అది రాజకీయ ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ నేపథ్యం అది విమర్శిస్తారు, తప్పనరు. ఎందుకంటే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఎవరు కూడా ప్రతి ప్రభుత్వంలో జరిగేటువంటి చిన్న తప్పుల్ని కూడా దాన్ని సూక్ష్మమైనటువంటి వాటి కూడా భూతద్దంలో పెట్టుకొని చూసుకుంటారు. అది ఎందుకంటే అది రాజకీయ నేపథ్యం. అంటే గతంలో టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, ఎవరైనా అలాగే విమర్శించారు, తప్పును తప్పే అన్నారు. కానీ నేనేం కోరుతున్నానంటే గురుమూర్తి గారి ద్వారా, సుజాత గారి ద్వారా, మీ పార్టీలకు మీకు ఎక్కడెక్కడైతే ఛాన్సెస్ ఉందో అక్కడ మీ కార్యకర్తలకు, బాబు మనం చేస్తున్నటువంటి సమస్యల వల్ల మన అధినాయకత్వానికి, మన పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అనేటువంటి మెసేజ్, ఒక బలమైన సంకేతం ఇవ్వాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా సుజాత గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. నేను సుజాత గారిని ఇవాళ ఆవిడ మాటల్ని కొంత నేను వ్యతిరేకిస్తున్నా. ఎందుకు అంటే ఆడంగి ప్రభుత్వం పరిపాలన పనులు చేస్తున్నారన్నారు. సుజాత గారు ఇవాళ మహిళలు దేశంలో, అంతరిక్షంలో, విమాన సర్వీసులే కావచ్చు, ప్రతి అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, అందరు కూడా మహిళలు ఏ విషయంలో కూడా తక్కువ కాదు. వాళ్ళ రాజకీయాలకు కానివ్వండి, సర్వీస్ ఓరియంటెడ్ కానివ్వండి, ఫ్యామిలీ డెవలప్మెంట్ కానివ్వండి, అన్ని విషయాలలో నేను సంపూర్ణంగా ప్రతి వేదికల పైన మహిళలను గౌరవించాలి, మహిళల్ని సమానంగా చూడాలి అనేటువంటి ఆలోచనలో నేను ప్రధానంగా ముందుంటాను. అదేవిధంగా మీరు ఒక స్త్రీగా ఉండి మరి ఆడంగి పాలన అనేది కొంచెం ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే మరి మీరే ఇలా నలుగురులో మీరు కూడా అదే చెప్తాను, మీరు ఒక మహిళగా మీరు కూడా ఒక డైనమిక్ లీడర్. ఇవాళ నలుగురు మనము ప్యానెల్ ఉంటే మీరు కూడా ఒకరు, అంటే 25% శాతం మీరు రిప్రజెంటేషన్ ఉంది కదా. సో మహిళలు ఎక్కడ కూడా, మహిళా నాయకులు కూడా ఒక్కొక్కసారి అంటారు దాన్ని ఆడది అది. దయచేసి మీరు కూడా ఎక్కడైనా సభా వేదికల పైన అవకాశం వచ్చినప్పుడు స్త్రీలను గౌరవించమని మీరు డిమాండ్ చేయాలి, మేం కాదు. మేము ఎలాంటి తప్పు జరిగినా కూడా మీరు మమ్మల్ని విమర్శించాలి. అదొకటి. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఒక సూపర్ సెక్యూరిటీ పవర్, ప్రపంచంలోనే అత్యాధునికమైనటువంటి సెక్యూరిటీ ఉన్నటువంటి దేశ వ్యవస్థలో అమెరికా ఒకటి. అటువంటి అమెరికాలో కూడా
ఇటువంటి దాడులు జరుగుతుంటాయి. కానీ అమెరికా అధ్యక్షుడు ఓకే బాబు మీరు ఫైర్ చేసుకోండి అని ఎక్కడేమి ఉండరు. పరిస్థితులు డిఫరెంట్ ఉండొచ్చు, ప్రభావితమైనటువంటి విధానం డిఫరెంట్ ఉండొచ్చు. అందుకని అది పార్టీలకు, ఆ పార్టీ కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాల్లో మండల స్థాయిలలో కొంచెం పర్సనల్గా కక్ష సాధింపులు ఉంటుంటాయి. కాబట్టి వాళ్ళు ఎక్కడ అవకాశం వస్తారో ఆ అవకాశాన్ని, అది ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాలకు ఉన్నటువంటి అధికార పార్టీ వల్ల చిన్న చిన్న నాయకుల మధ్య మనస్పర్ధలు వస్తుంటాయి. కాబట్టి దానివల్ల అధికార పార్టీకి కానీ అధినాయకత్వానికి కానీ ఒక చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఎక్కడైనా ఒక బలమైనటువంటి చర్యలు తీసుకుంటే నెక్స్ట్ కూడా ఎవరైనా అరే మనం అధికార పార్టీకి చెందిన వాళ్ళం, మన మీద కూడా కేసులు పెడతారు అనేటువంటి ఒక భయం ఉంటుంది. మీరు కూడా ప్రజలకు కానీ ప్రతిపక్ష పార్టీకి కానీ మీరు కూడా చెప్పే అవకాశం ఉంటుంది. ఫలానా ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గంలో ఒక జడ్పీటీసీ మీద కేసు పెట్టినాం, ఒక మాజీ ఎమ్మెల్యే మీద కేసు పెట్టినాం అని అంటే అప్పుడు ప్రతిపక్ష పార్టీలు కూడా గొంతెత్తారు. అయితే ఇవన్నీ విషయాల్ని ఆలోచించినప్పుడు ప్రధానంగా అసలు గురుమూర్తి గారు అన్నట్టుగా ఇవాళ ఈ చర్చ అసలు ఇటువంటి పరిస్థితుల్లో ఈ చర్చ జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతలాకుతలమై, ఎందుకంటే చాలా మంది వరద బాధితులు భోజనాలు లేకుండా, పడుకోవడానికి నిద్ర లేకుండా, ఫెసిలిటీ లేకున్నటువంటి బాధపడుతున్నటువంటి సందర్భాల్లో రాష్ట్రం ముందున్నటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. ప్రధానంగా నిత్యావసర వస్తువులు కానివ్వండి, లేకపోతే డే టు డే లైఫే లీడ్ చేయడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా వాళ్ళు సేవా కార్యక్రమాలలో పాల్గొనాలి తప్పకుండా. అప్పుడు మీరు ప్రభుత్వాన్ని విమర్శించినా కూడా గుర్తిస్తారు. కష్టకాలంలో ఇప్పుడు గురుమూర్తి గారు ఒక పార్టీ పరంగా ఉండి కూడా గురుమూర్తి గారు ఏమన్నారు, ఎంతో మంది సేవ చేయడానికి ఎంతో మంది స్వచ్ఛంద సేవా సంస్థలు వచ్చి పనిచేస్తున్నాయని అంటున్నారు. అంటే కష్టంలో ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా, ప్రభుత్వాలకు అతీతంగా కక్ష సాధింపులు కాకుండా మేము బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించినప్పుడు ఆటోమేటిక్గా ప్రజలు గుర్తిస్తారు ఎవరు సర్వీస్ ఓరియంటెడ్ ఉన్నారు, ఎవరు ఎలా ఉన్నారు అనేది. సో అందుకని రమేష్ గారు కూడా నేను ఏం కోరుతున్నానంటే, అంటే ప్రతిపక్ష అధికార పార్టీ ఏం చేసినా కూడా మీరు ఈ కష్టకాలంలో ప్రజలు కూడా మీరు చేరువై, ప్రజలు కూడా మీరు కొంత సర్వీస్ ఇస్తే మీ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, మీ పార్టీ చేసినటువంటి సర్వీస్ మోటో యాక్టివిటీస్ని కానీ ప్రజలు గుర్తిస్తారు. అది ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షమే అనుకోవచ్చు. ఒక హ్యూమానిటీ బ్యాక్గ్రౌండ్లో మనం ఒక ఇండివిజువల్గా కానీ ఒక వ్యవస్థ కానివ్వండి చేస్తే తప్పకుండా రికగ్నైజేషన్ ఉంటుంది. అది మన బాధ్యత కూడా, మన ప్రతి ఒక్కరి కామన్ రెస్పాన్సిబిలిటీ అది. అయితే ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రంలో అభివృద్ధి అనే దాన్ని ప్రధానంగా భూమిక పెట్టుకున్నప్పుడు ఇటువంటి చిన్న ఇబ్బందులు రాకుండా, కక్ష సాధింపులు లేకుండా ఒక ప్రశాంతమైనటువంటి జీవనం సాగించాలని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజానికానికి, పార్టీ కార్యకర్తలకు, ఒక అనలిస్ట్గా నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు కాబట్టి అన్ని పార్టీల నాయకులకు, కార్యకర్తలకు కోరుకుంటున్నాను, మీరు కక్ష సాధింపులతోనే మీ పిల్లలు, కుటుంబ సభ్యులు ఆగమైపోయి మీ జీవితాలు కాలరాసుకునేటువంటి పరిస్థితులు తీసుకోకూడదు అని కూడా చెప్తున్నాను. ఎందుకంటే శాశ్వత రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. కాబట్టి దీన్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు వైరుధ్యాలకు వెళ్లకుండా ఉండాలని మీ ఛానల్ ద్వారా ప్రజలకు ఒక మెసేజ్ ఇస్తున్నాను. రైట్ సార్.